రాంగ్ నెంబర్ ద్వారా మహిళకు పరిచయమయ్యాడు. ఆ పరిచయంతో చొరవ పెంచుకున్నాడు. ఆమె నుంచి సాయం పొందాడు. ఆమె ఇంట్లో డబ్బులు చూసి అతడికి దురాశ పుట్టింది. దీంతో సాయం చేసిన స్నేహితురాల్నే హతమార్చి డబ్బు నగలతో పరారయ్యాడు. విశాఖపట్నంలోని ఆరిలోవలో సంచలనం సృష్టించిన మహిళ హత్య కేసులో వెలుగులోకి వచ్చిన భయానక నిజాలివి. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం విశాఖ నగరంలోని ఆరిలోవా ప్రాంతానికి చెందిన కాపు రమణ జీవీఎంసీ హార్టికల్చర్ విభాగంలో పనిచేస్తున్నారు. ఆయనకు దుర్గా బజార్ పాత పోలీస్ స్టేషన్ సమీపంలో సొంత ఇల్లు ఉంది. రమణ భార్య పేరు లక్ష్మి. ఈ దంపతులకు 2 సంతానం కాగా ఇద్దరికీ పెళ్లిళ్లు చేశారు. లక్ష్మి చీటీలు నిర్వహిస్తుంటారు. ఫిబ్రవరి 11న ఉదయం రమణ రోజు మాదిరిగానే ఉద్యోగానికి వెళ్లిపోగా లక్ష్మి ఇంట్లో ఒంటరిగా ఉన్నారు. సాయంత్రం 5 గంటల సమయంలో రమణ విధులు ముగించుకొని ఇంటికి రాగా భార్య లక్ష్మి మంచంపై అచేతనంగా పడి ఉంది. ముక్కు, చెవి నుంచి రక్తం కారుతుండటం, ఊపిరి ఆడకపోవడంతో మరణించిందేమో అనే ఆందోళనతో గట్టిగా కేకలు వేశారు. దీంతో చుట్టుపక్కల వారు వచ్చి పోలీసులకు సమాచారం అందించారు. ఆరిలోవా సీఐ మల్లేశ్వరరావు, ద్వారకా ఏసీపీ అన్నెపు నరసింహమూర్తి తన సిబ్బందితో వచ్చి పరిశీలించారు. లక్ష్మిని ఎవరో గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి హత్య చేశారని నిర్ధారించారు. చీటీ పాడుకున్న వారికి ఇచ్చేందుకు లక్ష్మి ఇంట్లో ఉంచిన 5 లక్షల రూపాయల నగదు కనిపించడం లేదని రమణ పోలీసులకు తెలిపారు. ఆ డబ్బుల విషయం తెలిసిన వారే ఎవరో హత్య చేసి ఉంటారని పోలీసులు భావించారు. అంతే తప్ప పోలీసులకు నిందితుడి గురించి ఎలాంటి క్లూలు దొరకలేదు. చివరికి సీసీ కెమెరాల ఫుటేజీని పరిశీలించగా మాస్క్ పెట్టుకుని టోపీ ధరించిన వ్యక్తి ఒకడు ఉదయం 10 గంటల 15 నిమిషాల సమయంలో ఇంట్లోకి వచ్చినట్లు గుర్తించారు. తిరిగి అతడు మధ్యాహ్నం 12 గంటల 35 నిమిషాల సమయంలో ఆ ఇంట్లో నుంచి బయటకు వెళ్లిపోయాడు. పక్కింటామె 11 గంటల సమయంలో ఫోన్ చేస్తే లక్ష్మి మాట్లాడారు. 1 గంట సమయంలో కుమార్తె ఫోన్ చేయగా కాల్ లిఫ్ట్ చేయలేదు. ఈ మధ్య హత్య జరిగిందని పోలీసులు నిర్ధారణకు వచ్చారు. సీసీ కెమెరాలో రికార్డైన దృశ్యాలే నిందితుడిని పట్టించాయి. లక్ష్మి ఫోన్ను స్వాధీనం చేసుకుని కాల్ రికార్డ్స్ను పరిశీలించగా టాటూ శివ అలియాస్ శివగంగరాజుతో ఆమె తరచూ ఫోన్లో మాట్లాడుతున్నట్లు పోలీసులు గుర్తించారు. అతడి గురించి గాలింపు ప్రారంభించారు. చీటీలు నిర్వహించే లక్ష్మి వడ్డీకి డబ్బు అప్పుగా ఇస్తుండేవారు. శివ మాయమాటలు చెప్పి ఆమె నుంచి పలుమార్లు డబ్బు తీసుకున్నాడు. ఇప్పటికే చాలా డబ్బులు ఇచ్చానని చెప్పిన ఆమె డబ్బులు ఇవ్వడానికి నిరాకరించింది. ఆమె ఒంటి మీద బంగారం, ఇంట్లో డబ్బులు ఉన్న విషయాన్ని గ్రహించిన శివ మనసులో దురాశ పుట్టింది. ఆమెను హత్య చేసి సొత్తు తీసుకుని పారిపోయేందుకు కుట్ర పన్నాడు. అనుకున్నదే తడవుగా లక్ష్మి గొంతు నులిమి ఊపిరాడకుండా చేసి చంపేశాడు. చనిపోయిందని నిర్ధారించుకున్న తర్వాత ఇంట్లో ఉన్న 5 లక్షల రూపాయలతో పాటు ఆమె ఒంటిపై ఉన్న 8 లక్షల రూపాయల విలువైన బంగారు నగలను తీసుకుని పరారయ్యాడు. మహిళను హత్య చేసి ఆమె దగ్గర ఉన్న నగదుతో పారిపోవడం జరిగింది ముద్దాయి. దీనికోసం ఇమీడియట్గా ద్వారకా క్రైమ్ ఇన్స్పెక్టర్ అండ్ మొత్తం 10 టీములుగా క్రైమ్ టీములు ఫామ్ చేసి 10 రోజుల్లో ఆ ముద్దాయిని పట్టుకోవడం, ప్రాపర్టీ అంతా కూడా రికవరీ చేయడం జరిగింది. ఈరోజు ముద్దాయిని రిమాండ్ కూడా పంపిస్తున్నాము. ఇది మహిళ ఎవరైతే హత్యకు గురయ్యారో ఆమె ఇంట్లో ఒంటరిగా ఉన్నప్పుడు ఈ ముద్దాయి వెళ్ళడం జరిగింది. ఆమెను డబ్బులు అడగడం, ఆమె దానికి నిరాకరించడం, సంఘర్షణ జరిగిన తర్వాత ఆమెను పీకపిసికి చంపేసి అక్కడి నుంచి పరారైపోయాడు. లక్ష్మిని చంపేసిన తర్వాత నిందితుడు శివ రైల్లో ధన్బాద్ వెళ్లిపోయాడు. అక్కడి నుంచి కాశీ, ఢిల్లీకి వెళ్లాడు. తిరిగి ధన్బాద్ మీదుగా చెన్నై వెళ్తుండగా పోలీసులు సెల్ టవర్ల లొకేషన్ ఆధారంగా అతడి కదలికలను గుర్తించి విశాఖ రైల్వే స్టేషన్లో పట్టుకున్నారు. లక్ష్మితో కొన్నేళ్లుగా పరిచయం ఉందని నిందితుడు శివ చెప్తున్నాడని, ఈ విషయం ఇంట్లో వాళ్లకు కూడా తెలియదని డీసీపీ లతామాధురి తెలిపారు. సోషల్ మీడియాలో పరిచయమైన వ్యక్తులను గుడ్డిగా నమ్మకూడదని ఆమె సూచించారు. ఈ ముద్దాయి హత్య చేసిన తర్వాత ఆమె నగదు, ఇంట్లో ఉన్న క్యాష్ ప్లస్ ఆమె ఒంటి మీద ఉన్న నగలతో సహా పరారయ్యాడు. మనం సైంటిఫిక్గా
ఒక 10 టీమ్స్ అవిరామంగా కృషి చేసి క్రైమ్ టీమ్స్ ఆ ముద్దాయి హత్య చేసిన తర్వాత పోలీసులను ముప్పతిప్పలు పెట్టాడు. కానీ సైంటిఫిక్గా అతన్ని వెంటాడి అతను ఫస్ట్ వారణాసి పారిపోయాడు, ఆ తర్వాత ఢిల్లీ, మరలా ఢిల్లీ నుంచి రాయగఢ్ నుంచి మరలా వెనక్కి రావడం జరిగింది. విశాఖపట్నం నుంచి చెన్నై పారిపోతున్న క్రమంలో మనకి ఇన్ఫర్మేషన్తో పట్టుకోవడం జరిగింది. పట్టుకొని మొత్తం ప్రాపర్టీని రికవరీ చేయడం జరిగింది. నిందితుడి నుంచి నగదు, బంగారు ఆభరణాలను స్వాధీనం చేసుకుని రిమాండ్కు తరలించామని డీసీపీ చెప్పారు. బంగారం, వెండి ధరలు బాగా పెరగడంతోనూ దోపిడీ దొంగలే కాదు, తెలిసిన వాళ్ళు సైతం రెచ్చిపోతున్నారు. బంగారం దోచుకునేందుకు ఎంతకైనా తెగిస్తున్నారు. అందువల్ల అప్రమత్తతే శ్రీరామరక్ష. అంటే పరిచయం ఉందండి. దాదాపు ముద్దాయి చెప్పిన దాన్ని బట్టి 15 years, దాదాపు 15 సంవత్సరాల నుంచి పరిచయం ఉంది. ఇన్స్టాగ్రామ్లోని ఫస్ట్ సమ్ మిస్డ్ కాల్, రాంగ్ కాల్ ఏదో సమ్ జరిగింది, ఆ రకంగా పరిచయం మొదలైంది. అప్పటి నుంచి కూడా ఇన్స్టాగ్రామ్లోని ఫాలోయింగ్ ఇవన్నీ ఉన్నాయి. కొంత అప్పుడప్పుడు ఈ చనిపోయిన మృతురాలు కొంత డబ్బు కూడా ఇవ్వడం, సాయం చేయడం ఇవన్నీ జరిగాయి. రీసెంట్గా ఇతను ఎప్పుడైతే డబ్బులు ఉన్నాయో, ఇతనికి బెట్టింగ్ దాదాపు ₹1 కోటి పోగొట్టుకున్నట్టు తెలుస్తుంది అతని కన్ఫెషన్లోనే. అలాగే ప్రస్తుతం 25 లక్షల వరకు అప్పు కూడా ఉంది. దానికోసం ఇతనికి డబ్బు చాలా అవసరమయ్యి, ఈమె పరిచయం ఉంది కదా, చాలా కాలంగా పరిచయం ఉండడం వల్ల ఈవిడ కూడా స్తోమత ఉన్నవారు, మంచి డబ్బున్న ఫ్యామిలీ. సో ఆమెను అడగడం జరిగింది. మరి ఆమె ఎందుకో నిరాకరించిందో, మరి ఏం జరిగిందో మనకి క్లియర్గా తెలియదు. ఆమెను ఇలా హత్య చేయడం జరిగింది. నేను చేసిన అప్పులకు కానీ, నేను చేసిన తప్పులకు కానీ, నా పిల్లలకి, మా ఇంట్లో వాళ్ళకి, నా కుటుంబానికి ఏ సంబంధం లేదు. ఇది నేను చేసుకున్నది. వాళ్ళకి నేను ఎవ్వరికి ఏం చెప్పలేదు. నేను చేసిన అప్పులకు కానీ దీనికి ఎటువంటి సంబంధం వాళ్ళకి లేదు. వాళ్ళనైతే ఎవరు ఇబ్బంది గురి చేయొద్దు. నాతో ఇక్కడికి ఇవన్నీ అయిపోయేది. మిమ్మల్ని మోసం చేసినందుకు క్షమించండి. నేను లేకపోయినా కూడా వాళ్ళు ఏం చేయలేరు. వాళ్ళైతే ఎవరు ఇబ్బందికి గురి చేయొద్దు. ఇంతవరకు నేను ఏం కోరుకుంటున్నాను, ఎవరు కూడా వాళ్ళు ఏం అనొద్దు ప్లీజ్. దయచేసి నేను నా చేసుకున్న తప్పు, వాళ్ళు ఎవరు ఏం అనొద్దు దయచేసి. మీరు ఏం చెప్తారు?